నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు త్వరలో నెలకు 1500 రూపాయలు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని గూడూరు 2వ పట్టణ పరిధిలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వరద బాధితులకు విరాళాల వెల్లువ. గూడూరులో 2 లక్షల రూపాయల వరకు నగదు చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేసిన టీడీపీ నాయకులు, ఇతర సంస్థల ప్రతినిధులు. రాష్ట్రాభివృద్ధి సాధన దిశగా ప్రభుత్వం అడుగులు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర దార్శనిక పత్రాలు ఆవిష్కరించిన పీడీఓ శివకుమార్. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతు సంఘం నాయకులు. అనంతరం మాట్లాడిన నాయకులు 100 రోజుల కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, పింఛన్ 1000 రూపాయలు పెంచడం జరిగిందన్నారు. దీపావళి పండుగ నాడు మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకం త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆయన వివరించారు. 5 సంవత్సరాలు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అందరూ పనిచేశారు. ఉద్యోగస్తులు కూడా ఎక్కడ అందరూ కూడా ప్రజలంతా తెలుసు. ముఖ్యంగా మీ బీసీ కాలనీ కానీ ఎస్ఆర్ ట్యాక్స్ ఏరియాలు కానీ గతంలో లైట్లు ఉన్నాయా? 5 సంవత్సరాలు దిక్కుమోకుందా? ఎవరు అప్పుడు వచ్చి లైట్ వేసే పరిస్థితి ఉందా? ఆ రోజు ప్రతిపక్షం తిరిగింది కూడా మా శ్రీదేవి, మా సుబ్బమ్మ, మా పరమేశ్వరయ్య, అలాగే ఇటువంటి స్థానిక నాయకులు. ఇక్కడ ఈ రోజు మేము గెలిచిన 100 రోజుల్లో మొత్తం లైట్లన్నీ కూడా పక్కా వేయించాం, ఈ స్లమ్స్ అన్నింటి కూడా. అట్లాగే తల్లి ఈరోజు పింఛను 1వ తేదీ కల్లా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఇస్తున్నాడు. చెప్పిన విధంగా 1000 రూపాయలు పెంచాడు. గెలిచిన మొదటి నెలలోనే 7000 రూపాయలు ఇంటింటికి, అంటే వాలంటీర్ లేకపోతే ఈ జరగదు, ఇది సక్సెస్ కాదని చెప్పి ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ. నీళ్ళు ఇవ్వలేకపోయారు, కానీ వీళ్ళిద్దరూ ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంక్ కూడా నీళ్లు అందే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత మల్లె తోటలో బోర్లేసి విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళిచ్చిన పరిస్థితి ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో 2 పూట్ల గూడూరుకి నీళ్ళు ఇవ్వడం మా యొక్క కావాలమ్మా. అదే మనం కట్టించాం, చూసారు కదా, అది ఇల్లు కట్టించాం, క్వార్టర్స్లు అన్నీ ఫిలప్ అయిపోయినాయి, అన్నీ ఇచ్చాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ 1,80,000 అమ్మా. సరిపోద్దా చెప్పండి? ఇల్లు కట్టాను 1,80,000 సరిపోద్దమ్మా. అందుకని ఎవరు కట్ల. పాపం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. పాపం ఆ లబ్ధిదారులు కూడా డబ్బులు వసూలు చేసి పెట్టారు. అది హౌసింగ్ వాళ్ళు తెలుసు, వాళ్ళు బయట పెట్టరు, మున్సిపాలిటీ వాళ్ళు తెలుసు, బయట పెట్టరు. కానీ ప్రజలకి అందరికీ తెలుసు ఏం జరిగిందో అక్కడ. ఆ జగనన్నలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అట్లాగే గతంలో మేము 2014లో ఇదే సునీల్ కుమార్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేము 2,50,000 ఇచ్చాము ఒక ఇంటికి. ఎంత ఇచ్చామమ్మా? 2,50,000. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్తో ఇల్లు ఇస్తున్నాం కొత్తగా. అంటే దాదాపు 12 అంకణాలు మీకు ఇస్తున్నాం. 4,30,000 మీకు డబ్బులు ఇస్తున్నాం. ఎంతమ్మా? ఆ ఇల్లు శాంక్షన్ ఇస్తున్నాం. ఎంతమంది కావాలంటే అంతమందికి ఇల్లు ఇస్తామమ్మా. ఇళ్ళ కాడ ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకు కూడా 4,00,000.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు దాతలు చేయూత అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కోట మండలం కొత్తపట్నంకు చెందిన శ్రీ మహాలక్ష్మి హ్యాచరీస్ నిర్వాహకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి, సాగర్ రెడ్డి ₹1,00,000 నగదు చెక్కును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేశారు. అలాగే గూడూరు 2వ పట్టణంకు చెందిన టీడీపీ నాయకులు బిల్లి చెంచరామయ్య, రహీం, ఇజ్రాయిల్ కుమార్, మస్తాన్ నాయుడు కలిసి మరో ₹1,00,000 చెక్కును మంచి ప్రభుత్వం ప్రజావేదికపై అందించారు. గూడూరుకి చెందిన రమేష్ నాయుడు కూడా తన వంతుగా ₹3,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. హరిబాబు, కేశవ్ నాయుడు, శంకర్ నాయుడు, లక్ష్మణ్ రావు, అశోక్ గౌడు, అశోక్ నాయుడు, సరస్వమ్మ, పర్వీన్, సుమతి మరియు ప్రసాద్ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ట్రస్ట్ తరఫు నుంచి ఈ నర్సరావుపేట నుంచి మేము ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే గారికి ₹1,00,000 చెక్కుని ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. దయచేసి మా క్లస్టర్ యూనిట్ అందరూ అదే ఇందిరా నగర్ నుంచి టోటల్ ఫస్ట్ 4 నుంచి అందరూ కూడా జమ చేసే ₹1,00,000 ఎమ్మెల్యే గారికి 2047 సంవత్సరం నాటికి దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం సాధించాల్సిన ప్రగతి గురించి రూపొందించబడిన దార్శనిక పత్రమని ఎంపీడీఓ శివకుమార్ అన్నారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర ప్రజల దార్శనిక పత్రాలను ఎంపీడీఓ శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ ఇంటింటికి కరపత్రాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. 2047 నాటికి దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం సాధించాల్సిన ప్రగతి గురించి ఈ పత్రాలు రూపొందించారన్నారు. దార్శనిక పత్రంలో ముద్రించిన QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ప్రజలందరూ తమ ఆలోచనలు పంచుకొని సలహాలు అందించాల్సిందిగా కోరుతున్నామని ఆయన వివరించారు. 2047 అనే కార్యక్రమాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా ఆదేశించింది. దీని ప్రకారం ఏంటంటే ప్రతి గృహానికి ఒక కరపత్రాన్ని అందించాలని నిర్ణయించింది. ఆ కరపత్రంలో ఒక QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినట్లయితే ఒక 11 ప్రశ్నలతో ఉన్న ప్రశ్నావళి వస్తుంది. ఆ ప్రశ్నావళి ఆ గృహస్థుల యొక్క అభిప్రాయాల్ని దాని ద్వారా సేకరించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని 24వ తారీఖు సాయంత్రం లోపల పూర్తి చేసుకోవాలి. 25వ తారీఖున పండుగ వాతావరణంలో ఆ గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామసభలో 6 పేజీల ఒక సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించడం జరుగుతుంది. ఈ విధంగా సేకరించిన అన్ని సమాచారంతో 26వ తారీఖున మండల స్థాయి అధికారులతో ఒక వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిని బట్టి మండల ప్లాన్ని 30వ తారీఖు లోపల రూపొందించుకొని దీన్ని పై అధికారులకి పంపడం జరుగుతుంది. ఈ విధంగా అందరి అభిప్రాయాలతో ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్యదర్శులు వైష్ణవి, సుమలత, జ్యోతి, జలాని భాష, వంశీకృష్ణ, చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివిజన్ నాయకులు జోగి శివకుమార్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం డివిజన్ నాయకులు జోగి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, దీంతో రైతులందరూ నూతన ప్రభుత్వాన్ని అనుకున్నారని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజులు అవుతున్నా రైతుల గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని, ఒక్కొక్క రైతుకు ₹20,000 ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. ఈరోజు రైతులు చేపట్టిన కార్యక్రమాల భాగంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రైతులకు చాలా అన్యాయం చేసిన విషయం మనకు తెలుసు. రైతులకి నష్టం వస్తుందని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే పోరాటాలు చేస్తుంటే ఆ యొక్క కార్యక్రమంలో కూడా మన యొక్క ప్రభుత్వాలు వచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా ముందుకు అడిగేసి ఆ రోజు మన ప్రభుత్వం నూతన ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు కూడా ఈరోజు 100 రోజులు దాటినంత వరకు నెరవేర్చలా. మేము అడిగేది ఒకటి, గత ప్రభుత్వాన్ని కూడా మోటార్లకి మీటర్లు పెట్టొద్దు,
రైతు గిట్టుబాటు ధర కావాలా, అదేవిధంగా పండించే పంట కూడా డైరెక్ట్గా అమ్ముకునే దానికి ఏర్పాటు చేయాలా, మరియు 2 లక్షల రూపాయలు క్రాపులోకి తోసేయాలా, ఉచితంగా 20,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తానని కూడా చెప్పింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జోలికి పోవాలా, నిమ్మకి నీరెత్తినట్టుంది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా పోయింది. దానికని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నాం. మాకు కూడా వెంటనే నెరవేర్చకపోతే ఈ యొక్క రైతు సంఘం తరపున ఎన్నో పోరాటాలు జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖలు ఇచ్చే రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు మండల వ్యవసాయాధికారి హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని తుమ్మల తరుపూరు, కలిచేడు గ్రామాల్లో నిర్వహించిన రైతు అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు, కలిచేడు గ్రామాల్లో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఏవో హైమావతి పాల్గొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ఇతర పంటలపై అవగాహన కలిగించారు. వ్యవసాయానికి ట్రాక్టర్లు, యంత్రాలు, బోర్లు కావాలని కోరారు. అనంతరం ఏవో హైమావతి మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖలు ఇచ్చే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం స్టోరేజ్కు గోదాం అవసరమని, కళ్ళాల్లో ధాన్యం ఆరబెట్టేందుకు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం చూపించాలని రైతులు కోరినట్టు తెలిపారు. దాంట్లో 11 లక్షల దాకా సబ్సిడీ ఇస్తారు, రాయితీ ఇస్తారు. అలాగే కోల్డ్ రూమ్స్ కూడా కట్టుకోవచ్చు. కోల్డ్ రూమ్స్ అంటారు కదా, కోల్డ్ స్టోరేజెస్ FPOs ద్వారా కట్టుకుంటుంది. దానికి కూడా 12.5 లక్షలు అవుతుంది ఆ కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవాలంటే. దానికి 9,37,000 రాయితీ ఇస్తారు. మీరు ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. అట్లాగే నిమ్మ సాగు చేసే రైతులు, మామిడి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళకి హెక్టార్కి 1వ సంవత్సరం 9,600 రూపాయలు నిమ్మకి ఇస్తారు. అలాగే 2వ సంవత్సరం 3,201 రూపాయలు ఇస్తారు. 3వ సంవత్సరం 3,201 రూపాయలు ఇస్తారు. అట్లా 3 సంవత్సరాలు కలిపి మొత్తం 16,004 రూపాయలు ఒక నిమ్మ పంట మీదే ఇస్తారు. అట్లాగే మామిడి తీసుకున్నట్టయితే ఒక హెక్టార్కి మొదటి సంవత్సరం 7,980 రూపాయలు ఇస్తారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే 3 సంవత్సరాల పాటు సాయం అందిస్తారు సాగు చేసుకోవడానికి. నిమ్మ కానీ, మామిడి కానీ, జామ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, నేరేడు కానీ, ఉసిరి కానీ, ఇవన్నీ వీటన్నిటికి కూడా పంటల విస్తరణ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళకి సహాయం అనేది అందిస్తారు. అట్లాగే జామ వేసుకుంటారు కదా, వాళ్ళకైతే 17,599 రూపాయలు మొదటి సంవత్సరం ఇస్తారు. 2వ సంవత్సరం అయితే 5,866 రూపాయలు. అలాగే 3 సంవత్సరం కూడా 5,866 రూపాయలు. మొత్తం మీద 29,331 రూపాయలు 3 సంవత్సరాలకు గాను జామకి ఇస్తారు. ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఎవరైనా వేసినట్టయితే డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళకు కూడా సాయం అందిస్తుంది ఉద్యాన శాఖ తరఫు నుంచి. వాళ్ళకైతే దాదాపు 50,000 ఇస్తున్నారు 3 సంవత్సరాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలను స్పీడ్గా అమలు చేసింది. ఇచ్చిన హామీల్లో కొన్నైనటువంటి మెగా డిఎస్సి 16,000కు పైచి పోస్టులు విడుదల చేయడం, రెండవది 3,000 ఉన్న పెన్షన్ని 4,000కు మంజూరు చేసి 1 రోజులోనే పంపిణీ చేయడం, అలాగే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన రైతుల బకాయిలన్నీ చెల్లించడం, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం అందించడం, తర్వాత అతి భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రైతులను ఇబ్బంది పెట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక్క సంతకంతో రద్దు చేయడం, మొన్న జరిగిన విజయవాడ వరదల్లో 10 రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా కేవలం ఒక బస్సులోనే ఉండి వరద బాధితులను ఆదుకోవడం వంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలని, ప్రజల్లో ఏ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారో నాయకులు, ప్రజాప్రతినిధులని. అది మీద అగ్రికల్చర్లో వచ్చేదానికి కింద అంటే కొంత ఎమర్జెన్సీ కింద ఇస్తారు. ఆ రోడ్ ఏంటంటే కనీసం మనకే తార్ రోడ్ వేయాల్సిన అవసరం లేదు. మెటల్ రోడ్ వేసినా కూడా, గ్రావెల్ పోసినా కూడా, కనీసం హైట్ లేక గ్రావెల్ పోసినా కూడా పొలంలో పోయే వాళ్ళకి మరి అసలు ఇప్పుడు ఎరువు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు ట్రాక్టర్ వేసుకొని తీసుకెళ్ళారు. 1 బస్తా 2 బస్తాలు కావాలి, ట్రాక్టర్స్ తీసుకెళ్ళారు కదా, ఆటో ఉంది లేదా మోటార్ సైకిల్ పెట్టుకుని తీసుకెళ్తారు. గ్రావెల్ రోడ్ వేసినా పర్లేదు, నేను గ్రావెల్ కావాలని నేను అరేంజ్ చేస్తాను. నేను రోడ్డు ఇప్పించానంటే గ్రావెల్ కావాలని నేను ఇప్పిస్తాను, ఫ్రీగా ఇప్పిస్తాను, ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పులుగోటి పెంచిలమ్మ, సర్పంచ్ సుత్తాని సురేష్ బాబు, నాయకులు మేకల లోకేష్, గుమ్మడి రంగయ్య, మన్నార్పు పెంచెల సుధీర్, పెంచిలయ్య, బిల్లు వినోద్, కార్యదర్శి జిలాని బేగ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విందూరు గ్రామంలో తమ పొలంలో సాగు చేస్తున్న సౌకును కొందరు పెత్తందారులు అన్యాయంగా తొలగించారని, అధికారులు న్యాయం చేయాలని బాధితురాలు భావనమ్మ కోరారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు సంఘం మరియు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పల్లిపాటి భవానమ్మని మాట్లాడుతున్నాను. గత 30-40 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఆ సాగుబడిని చేయొద్దని ఆర్డర్ చేస్తున్నారు. ఊరికి ఏది లేకుండా ఏం చెప్పకుండా ఎవరో ఇష్టంగా వాళ్ళు పోయి చెట్లు మొత్తం జేజీ పెట్టి సదరం చేయించేశారు. ఇప్పుడు మా బతుకు తీరి చిన్న పిల్లకాయలు కానీ పెద్దోళ్ళని కానీ మేము దాని మీదనే బతుకుతామన్నాం. ఎక్కడా మాకు సొంత భూమి లేదు. అదేందని ఎంఆర్ఓని సెక్రటరీని ఈఆర్ఓ వాళ్ళందరిని అడిగితే అది మీది కాదు, ఊరి పెద్ద మనుషులను కనుక్కొని అక్కడ ఆపుకొని తర్వాత మా కాడకు రండి అని చెప్తున్నారు. అదేందో న్యాయం మంచి చెడ్డ మీరే చేయండి సార్. రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి 5 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం స్థానికులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెచ్చేవాళ్ళు ఎప్పుడు కొట్టబోతుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रंजन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय శ్రీకాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కాళభైరవ స్వామివారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాన్ని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 58,160 రూపాయలు కాగా గ్రాము ధర 7,270 రూపాయలు పలికింది. అలాగే వెండి గ్రాము ధర 90 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు త్వరలో నెలకు 1,500 రూపాయలు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని గూడూరు 2వ పట్టణ పరిధిలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వరద బాధితులకు విరాళాల వెల్లువ. గూడూరులో 2 లక్షల రూపాయల వరకు నగదు చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేసిన టీడీపీ నాయకులు, ఇతర సంస్థల ప్రతినిధులు. రాష్ట్రాభివృద్ధి సాధన దిశగా ప్రభుత్వం అడుగులు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర దార్శనిక పత్రాలు ఆవిష్కరించిన పీడీఓ శివకుమార్. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతు సంఘం నాయకులు. అనంతరం మాట్లాడిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.